మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే మనకంటూ ఒక ఏజ్ అనేది ఉంటుంది. కానీ మన బాడీ అనేది హైడ్రోజన్ ఆటమ్స్ తో తయారైంది. అయితే మన బాడీలోని హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? వాటి వయస్సు దాదాపు 13.5 బిలియన్ ఇయర్స్. ఎందుకంటే మన బాడీ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి ఆటమ్స్ తో తయారైంది. అందులో హైడ్రోజన్ ఆటమ్స్ మాత్రమే బిగ్ బ్యాంగ్ లో మొదటిగా పుట్టాయి. మిగతా నైట్రోజన్, ఆక్సిజన్ లాంటివి నక్షత్రాలు సూపర్నోవా లాగా పేలినప్పుడు పుట్టడం జరిగింది. సో అందుకే మన బాడీలోని హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క ఏజ్ అనేది 13.5 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. సో ఒక రకంగా మనం కూడా బిగ్ బ్యాంగ్ లోనే పురుడు పోసుకున్నాం అనుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే సన్ఫ్లవర్స్ గురించి మనందరికీ తెలిసింది ఏంటంటే అవి సూర్యుడు ఎటు వెళ్తే అటు తిరుగుతూనే ఉంటాయి అని. అయితే వీటి గురించిన ఇంకొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సన్ఫ్లవర్స్ అనేవి వాటి చుట్టూ ఉండే రేడియేషన్ ని క్లీన్ చేస్తాయి. అంటే మొబైల్ టవర్స్ వల్ల కానీ లేదా మిగతా కారణాల వల్ల కానీ మన చుట్టూ ఎంతో కొంత రేడియేషన్ ఉంటూనే ఉంది. సో ఈ సన్ఫ్లవర్స్ లో ఉండే హైపర్ అక్యుములెంట్స్ అనే క్వాలిటీ వల్ల ఇవి వాటి ప్రాంతంలో ఉండే రేడియేషన్ మొత్తాన్ని తగ్గిస్తాయి. అంటే ఈ ప్లాంట్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్స్ తో ఉండే టాక్సిక్ ఎలిమెంట్స్ ని పీల్చుకుంటాయి. ఎగ్జాంపుల్ గా జింక్, కాపర్ లాంటి పొల్యూటెంట్స్ ని పీల్చుకొని అక్కడ ఉండే రేడియేషన్ ని తగ్గిస్తాయి. అయితే జపాన్లోని ఫుకుషిమా అనే సైట్లో వీటిని నాటడం జరిగింది. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ పవర్ వల్ల న్యూక్లియర్ వేస్ట్ అనేది ఏర్పడింది. సో దాన్ని క్లీన్ చేయడానికి వీటిని నాటితే అక్కడ నిజంగానే గాలిలోని రేడియేషన్ కానీ లేదా మట్టిలోని రేడియేషన్ మొత్తం తగ్గిపోయింది. ఆ తర్వాత జపాన్లో రేడియేషన్ని తగ్గించడానికి వీటినే ఉపయోగిస్తున్నారు. సో మీ చుట్టుపక్కల సన్ఫ్లవర్స్ ఉంటే మీ ప్లేస్లో రేడియేషన్ లేదని అర్థం. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే పదార్థంలో లిక్విడ్ ఫేస్, సాలిడ్ ఫేస్, గ్యాషియస్ ఫేస్ ఈ మూడు ఉంటాయి అని మనకు తెలుసు. ఆ తర్వాత అదే పదార్థం ప్లాస్మా లాంటి ఒక స్థితిలో కూడా ఉంటుంది అని తెలుసు. అయితే పదార్థం బోస్-ఐన్స్టీన్ కాండెన్సేట్ అనే మరొక స్థితిలో కూడా ఉంటుంది. దీన్నే సూపర్ ఫ్లూయిడ్ అంటారు. సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ యూనివర్స్లో ఏదైనా సరే గ్రావిటీకి ఆపోజిట్గా వెళ్ళలేదు. కానీ ఈ సూపర్ ఫ్లూయిడ్ ఒకటి మాత్రమే గ్రావిటీకి ఆపోజిట్గా వెళ్తుంది. సో దీంతో ఏదైనా వస్తువుని తయారు చేసి పైకి విసిరితే అది కిందికి పడదు. కానీ సూపర్ ఫ్లూయిడ్తో దేన్నైనా తయారు చేయడం కొద్దిగా కష్టమే. కానీ ఫ్యూచర్లో ఎవరైనా తయారు చేయగలరేమో చూడాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వర్షాకాలంలో మేఘాలు వచ్చినప్పుడు లైట్నింగ్స్ అంటే మెరుపులు రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఒక స్టడీ ప్రకారం భూమి మీద ఒక్క రోజులోనే 86 లక్షల మెరుపులు వస్తాయి. అంటే ప్రతి సెకండ్కి 100 మెరుపులు భూమిని తాకుతూనే ఉంటాయి. అయితే ఒక్క లైట్నింగ్ స్ట్రైక్లో దాదాపు 1 మిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. 60 జౌల్స్ ఆఫ్ ఎనర్జీతో 60 వాట్స్ బల్బును వెలిగించవచ్చు. సో 1 మిలియన్ జౌల్స్ ఎనర్జీతో మనకి ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆలోచించండి. అందుకే ఈ ఎనర్జీని క్యాప్చర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఒకవేళ అలాంటి టెక్నాలజీ వస్తే మేఘాల్లో తేలిపోయే పవర్ ప్లాంట్స్ని నిర్మించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించేది ఏదైనా ఉంది అంటే అది రాకెట్ అని చెప్పుకోవాలి. కానీ రాకెట్ కన్నా ఫాస్ట్గా ప్రయాణించే జీవి ఒకటి మన భూమి మీద ఉంది. అదేంటంటే ఫ్లీ అనే ఒక పురుగు. తెలుగులో దీన్నే గుమ్మడి పురుగు అంటారు. ఈ చిన్న పురుగు రాకెట్ కన్నా ఫాస్ట్గా ఎలా వెళ్తుంది అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పురుగు ఒక మిల్లీ సెకండ్లోనే 8 సెంటీమీటర్ల దూరం వెళ్తుంది. సో రాకెట్కి ఎక్కువ మాస్ ఉంటుంది, ఈ పురుగుకి తక్కువ మాస్ ఉంటుంది కాబట్టి వెళ్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ నార్మల్గా రాకెట్ అనేది 5 గ్రావిటీ ఫోర్స్ని రీచ్ అవుతుంది. అందుకే ఆస్ట్రోనాట్స్కి 5G ఫోర్స్ని తట్టుకునేలా ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ G ఫోర్స్ అంటే గ్రావిటీకి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే ఒత్తిడి అనుకోవచ్చు. సో ఈ పురుగు అనేది దాదాపు 100G ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఒక మనిషి 9G ఫోర్స్ని మాత్రమే కొన్ని సెకండ్లు తట్టుకోగలడు. కాబట్టి ఈ పురుగు కెపాసిటీ రాకెట్ కన్నా ఎంత ఎక్కువనో మనం ఊహించుకోవచ్చు. అంటే దాని యాక్సెలరేషన్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ యాక్సెలరేషన్ అంటే దాని స్పీడ్ అనేది తక్కువ టైంలోనే ఎక్కువ స్పీడ్ని అందుకోవడం. సో ఈ పురుగుని స్టడీ చేయడం వల్ల రాకెట్ యాక్సెలరేషన్ని పెంచడానికి అలాగే మనం ఎక్కువ G ఫోర్స్ని తట్టుకోవడం ఎలా అనే 2 విషయాలను డెవలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ అనేది కొంచెం వింతగా అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అదేంటంటే డైనోసార్స్ అనేవి ఎలా అంతరించిపోయాయి అనేది మనందరికీ తెలుసు. కానీ రీసెంట్గా కొంతమంది ఆస్ట్రోనామర్స్ చేసిన స్టడీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే డార్క్ మ్యాటర్ అనేది యూనివర్స్లో ఉంది అని మనకు తెలుసు. కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా డిటెక్ట్ చేయలేకపోతున్నాం. కానీ రీసెంట్ స్టడీ ప్రకారం డార్క్ మ్యాటర్ అనేది నార్మల్ మ్యాటర్తో 5% ఇంటరాక్ట్ అవుతుంది అని తెలిసింది. అయితే ఈ డార్క్ మ్యాటర్ అనేది ఒక డిస్క్ లాగా మన గెలాక్సీలో ఫార్మ్ అయి ఉంది.
అయితే ఈ డార్క్ మ్యాటర్ డిస్క్తో నార్మల్ మ్యాటర్ అనేది 5% ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడే ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన సోలార్ సిస్టమ్ అనేది 250 మిలియన్ ఇయర్స్కి ఒకసారి గెలాక్సీ చుట్టూ ఆర్బిట్ అవుతుంది. ఆ క్రమంలో మన సోలార్ సిస్టమ్ కూడా ఆ డార్క్ మ్యాటర్ డిస్క్తో ఇంటరాక్ట్ అయింది. ఆ టైంలో సోలార్ సిస్టమ్ చుట్టూ ఆర్టిక్ క్లౌడ్ అనేది ఆస్ట్రాయిడ్స్తో నిండి ఉంటుంది. సో ఆ డార్క్ మ్యాటర్ డిస్క్ అనేది ఆర్టిక్ క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అందులోని ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ అనేవి భూమి మీద పడి డైనోసార్స్ జాతిని అంతం చేసి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ అనేది గెలాక్సీలో ఒక తరంగం రూపంలో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఒకసారి పైకి వెళ్ళినప్పుడు డార్క్ మ్యాటర్ డిస్క్తో ఇంటరాక్ట్ అవుతుంది. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే మన సోలార్ సిస్టమ్ అలా పైకి కిందికి రావడానికి 35 మిలియన్ ఇయర్స్ పడుతుంది. అంటే మొత్తం 70 మిలియన్ ఇయర్స్ పడుతుంది. సో లాస్ట్ టైం మనం ఆ డిస్క్ని రీచ్ అయ్యింది 60 నుండి 68 మిలియన్ ఇయర్స్ క్రితం. కాబట్టి సరిగ్గా 65 మిలియన్ ఇయర్స్ క్రితమే డైనోసార్స్ అనేవి అంతమయ్యాయి. అందుకే ఆ ఈవెంట్లో క్రియేట్ అయిన ఫోర్స్ వల్ల ఆస్ట్రాయిడ్స్ అనేవి జూపిటర్ని దాటి మన దాకా రాగలిగాయి అంటున్నారు. సో ఇక్కడ జరిగే ఒక ఈవెంట్కి విశ్వంలో ఎక్కడో ప్రారంభం అనేది స్టార్ట్ అవుతుంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే రాకెట్స్ అనేవి నార్మల్గానే చాలా హైట్ ఉంటాయి అని మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా స్పేస్ ఎక్స్ అనేది రాకెట్ హిస్టరీలోనే అతిపెద్ద రాకెట్ని అసెంబుల్ చేసింది. అదే స్టార్షిప్. ఈ స్టార్షిప్కి సంబంధించి ఇప్పటికే టెస్ట్ ఫ్లైట్స్ అనేవి జరిగి సేఫ్ ల్యాండింగ్తో సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఈ స్టార్షిప్కి ఒక అతిపెద్ద బూస్టర్ని అటాచ్ చేశారు. ఈ రెండు కలిపి దాదాపు 400 ఫీట్స్ వరకు ఉంటుంది. అయితే హిస్టరీలో సాటర్న్ 5 అనే రాకెట్ ఇప్పటి వరకు పొడవైన రాకెట్గా ఉండేది. దాని హైట్ వచ్చేసి 363 ఫీట్స్. దాన్ని చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఉపయోగించారు. సో ఇప్పుడు ఆ స్టార్షిప్ అనేది ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. అండ్ ఈ స్టార్షిప్ అనేది దాదాపు 40 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టార్షిప్ బూస్టర్కి దాదాపు 29 ర్యాప్టర్ ఇంజన్స్ని అమర్చారు. అలాగే పైన ఉన్న స్టార్షిప్కి 3 ఇంజన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 32 ఇంజన్స్ ఉన్న రాకెట్ ఇది. సో ఇది గాల్లోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫొటోస్ని ఎలాన్ మస్క్ రీసెంట్గానే పోస్ట్ చేశాడు. అండ్ దీని అసెంబ్లింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. కాబట్టి దీన్ని సెప్టెంబర్ మధ్యలో భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్లోకి పంపించబోతున్నారు. అయితే దీని డేట్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద రాకెట్ని పంపించడానికి అక్కడ రెగ్యులేటరీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అప్రూవల్ రాగానే డేట్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో స్పేస్ ఎక్స్ ఫ్యాన్స్కి ఇదొక విజువల్ ఫీస్ట్ అనుకోవచ్చు. అండ్ మార్స్కి 100 మందిని తీసుకెళ్లే రాకెట్ కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే. సో దీని గురించి స్పేస్ ఎక్స్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.